గృహ రుణాల వడ్డీ రేట్లు దిగివస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరిలోను ఏప్రిల్ మాసంలో 2 సార్లు సమావేశమై 0.50 రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులకు లభించే వడ్డీ కూడా, రిజర్వ్ బ్యాంక్కి చెల్లించాల్సిన వడ్డీ కూడా తగ్గింది. దాంతో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చిన, ముఖ్యంగా గృహ రుణాలు ఇచ్చిన వినియోగదారులకి వడ్డీ భారాన్ని తగ్గిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. హెచ్డిఎఫ్సి నిర్ణయం తీసుకుంది. అదే బాటలో మరికొన్ని బ్యాంకులు కూడా ప్రయాణం చేయబోతా ఉన్నాయి. చూడటానికి 0.50 అని చిన్నగా కనిపించిన 50 లక్షల రుణం తీసుకున్న ఒక వినియోగదారుడికి ప్రతి నెల 1,600 రూపాయల భారం తగ్గే అవకాశం ఉంది. మొత్తం రుణంలో కనుక చూసుకుంటే 4 లక్షల రూపాయలు తగ్గే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. హెచ్డిఎఫ్సి కూడా అమల్లోకి తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో మిగతా బ్యాంకులు కూడా అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. ఈఎంఐ తగ్గించుకోవడం, లేదు అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ తగ్గించుకునే ఆప్షన్ ఉంది. వినియోగదారులు బ్యాంకులను సంప్రదించి మీ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మిగతా బ్యాంకులు కూడా వడ్డీ రేటును తగ్గించడానికి సిద్ధం అవుతూ ఉన్నాయి. అయితే ఫైనాన్స్ సంస్థలు ఏవైతే రుణాలు ఇచ్చాయో, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు గృహ రుణాలు, ఆ వడ్డీ రేట్లు తగ్గుతాయా లేదా అనే విషయంలో మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.